Hi guys, reaction of the Raja Saab teaser starring by Prabhas, Malvika Mohan, Nidhi Agarwal and Riti Kumar, director by Maruti, music director by Thaman. ఇంకా టీజర్ ఎలా ఉందంటే వింటేజ్ ప్రభాస్ అన్న ఇస్ బ్యాక్ లైక్ బుజ్జిగాడు, డార్లింగ్ ఆ మూవీ ఫీలింగ్స్ వస్తున్నాయి. 'బాహుబలి' తర్వాత ఇలాంటి మూవీ అయితే రాలేదు గైస్. ఇంకా ట్రైలర్‌లు, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, సీజీ, వీఎఫ్ఎక్స్ అన్నీ బాగున్నాయి గైస్. ట్రైలర్‌లో లాంగ్ నుంచి ఒక షాట్ ఉంటుంది. అంటే ఆ హౌస్ ఎలా ఉంటదనేసి. చూపించే విధానం కూడా చాలా బాగా చూపించారు గైస్. దాన్ని చూస్తుంటే కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అంటే కొంచెం భయంగా అలా అండ్ ట్రైలర్‌లో స్టార్టింగే ఒక తాళం వస్తుంది గైస్. అది కూడా కొంచెం కొత్తగా ఉంది. అంటే దాన్ని కీ పెట్టే విధానం చూడండి. అయ్యుంది కదా! దాంట్లో కీ పట్టదనమాట. నార్మల్‌గా ఏదో ఒక చిన్న పిన్ లాంటిది పట్టిద్ది. దాన్ని కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చారు. మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. మన హీరో వాళ్ళ తాత ఆస్తిని మన హీరో సొంతం చేసుకోవడానికి ఆ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ కామెడీ ఎలా జరిగింది, అక్కడ ఏమేమి సమస్యలొచ్చాయని మనం మూవీలో చూస్తాం. నాకు తెలిసి అదే గైస్ స్టోరీ మొత్తం. అండ్ ట్రైలర్‌లో 'ప్రభాస్' అనేది ఒక ఐ షాట్ ఉంది. ఆ ఐ షాట్ కూడా చాలా బాగుంది గైస్. సంథింగ్ డిఫరెంట్‌గా అయితే ప్లాన్ చేస్తున్నారు మారుతి గారు. అదైతే అర్థమవుతుంది నాకైతే. అండ్ ట్రైలర్‌లో క్రోకోడైల్ సీన్ ఉంటది కదా! దాని ముందర ఒక సీన్ ఉంటుంది కదా! ఆ 2 సీన్‌లయితే చాలా బాగున్నాయి గైస్. లైక్ ఒక డిఫరెంట్ ఫీల్ తెప్పిస్తుందన్నమాట. హారర్ ఫీల్ తెప్పిస్తుంది కొంచెం. అండ్ ట్రైలర్‌లో 'ప్రభాస్' అన్న లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. అండ్ 'ప్రభాస్' అన్న మాట్లాడుతున్న యాస కూడా చాలా బాగుంది గైస్. అదైతే నాకు కొంచెం బుజ్జిగాడు ఫీలింగే తెప్పిస్తుంది. ఆ యాస అయితే చాలా బాగుంది. ఆ యాసలో కామెడీ కూడా చాలా సింపుల్‌గా జనరేట్ అయ్యిద్ది. నాకైతే లాస్ట్ డైలాగ్ అయితే చాలా నచ్చింది గైస్ కామెడీ పర్పస్‌గా. 'ప్రభాస్' అన్న కొనుక్కొని ఒకడిని కొడతాడు కదా! ఆ ఫైట్‌లో చాలా సింపుల్‌గా అర్థమవుతుంది గైస్. అదొక సెట్ అనేసి. కొంచెం అక్కడ బాగా చూసుకోవాల్సింది. అండ్ నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది గైస్ చూడటానికి. అయినా సరే 'ప్రభాస్' అన్నకి ఒక్కరు సరిపోరు. ఖచ్చితంగా ముగ్గురు కావాల్సిందే హీరోయిన్స్. కాకపోతే ట్రైలర్‌లో ఇద్దరిని పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు. హీరోయిన్ లాగా. థర్డ్ అమ్మాయి హీరోయినో కాదో చూడాలి. అండ్ ట్రైలర్‌లో ఒక గుర్రం షాట్ ఉంటది. దాని తర్వాత ఏనుగుల షాట్ ఉంటుంది గైస్. ఆ షాట్స్‌లో సీజీ వర్క్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ సంజయ్ దూత్ వైలిన్ వాయించడం గాని అంతా చాలా బాగుంది గైస్. ఆ సీన్‌లు అయితే నాకు చాలా బాగా నచ్చినియి. ఆ సీన్‌లో బీజీఎం కూడా చాలా బాగుంది గైస్. తమన్నానైతే ఇరగొట్టాడని చెప్పాలి. అండ్ ట్రైలర్‌లో సప్తగిరి లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గైస్. అండ్ ట్రైలర్‌లో ఒక సీన్ ఉంటుంది గైస్. అందరూ రివర్స్ అయిపోతారు. పైనున్న వాళ్ళు కిందకి, కిందున్న వాళ్ళు పైకి. ఆ సీన్ అయితే చాలా బాగుందన్నమాట. ఆ సీన్‌కి థియేటర్‌లో అయితే అరుపులే. అదొక మంచి ట్విస్ట్ అయ్యుండొచ్చు మూవీలో. అండ్ లాస్ట్‌లో 'ప్రభాస్' అన్న ఒక డైలాగ్ చెప్తాడు కదా! ఆ డైలాగ్ కూడా థియేటర్‌లో మాత్రం అరుపులే గైస్. గట్టి అరుపులుంటాయి. చెప్తున్నా కదా! ట్రైలర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ గైస్ నాకైతే. అండ్ ట్రైలర్‌లో 'ప్రభాస్' ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది కదా! ఆ క్యారెక్టర్ అయితే చూపియలేదు గైస్. సంథింగ్ ఏదో ఉంటుంది మరి ఆ క్యారెక్టర్‌కి. అదైతే మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ట్రైలర్‌లో ఒక స్పిరిట్ లాగా వస్తుంది కదా! అలా అలా చేతులేసుకొని ఆ సీన్ అయితే చాలా బాగుంది గైస్. నేనేమనుకుంటున్నానంటే అది సంజయ్ దూత్ గారి ఆత్మ. అదెళ్లి 'ప్రభాస్‌లో దూరుతుంది. 'ప్రభాస్' అన్న అప్పుడు ఓల్డ్‌గా మారతాడు అనేసి అనుకుంటున్నా నేనైతే. సంథింగ్ అదే ఐ థింక్. సో, ఓవరాల్‌గా అయితే టీజర్ చాలా బాగుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే డిసెంబర్ 5థ్ రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో, ఓవరాల్‌గా థాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.